పార్టీ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఎపిసోడ్ కొంతకాలంగా ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. పార్టీ లైన్కు భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారన్నది కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అంతేకాదు శశి థరూర్ బీజేపీలోనికి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం కూడా కొంతకాలంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో శశి థరూర్ సమావేశం అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శశి థరూర్ జాతీయ రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు. తిరువనంతపురం నుండి 4 సార్లు లోక్సభకు ఎన్నికైన దౌత్యవేత్త కమ్ రాజకీయ నాయకుడు ఆయన. అయితే ప్రస్తుతం ఆయన స్వంత పార్టీ కాంగ్రెస్కు తలనొప్పిగా మారారు. కొన్ని నెలల కిందట కేరళలో అధికారంలో ఉన్న సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ పాలనపై శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. దీంతో అగ్గిరాజుకుంది. కాగా కేరళలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఇండియా కూటమిలో అటు సిపిఎం ఇటు కాంగ్రెస్ 2 భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అయినప్పటికీ కేరళలో సిపిఎంకు కాంగ్రెస్కు మధ్య ఆధిపత్య పోరు చాలా కాలంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ అయినప్పటికీ ఇటీవల పినరయి విజయన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను శశి థరూర్ ప్రశంసించారు. ఎల్డీఎఫ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కేరళ సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన కితాబిచ్చారు. అయితే శశి థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడలేదు. శశి థరూర్ వివాదాస్పద వ్యాఖ్యల కథ అక్కడితో ఆగలేదు. ఢిల్లీ వరకు విస్తరించింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కిందటేడాది జనవరిలో బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లో ప్రధాని మోదీ ఆ దేశానికి వెళ్లారు. ఆ పర్యటనలో భాగంగా డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ పెద్దలు పెదవి విరిచారు. పాత మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు శుభాకాంక్షలు చెప్పడానికే నరేంద్ర మోదీ అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో భారతదేశానికి ఒరిగిందేమీ లేదని కాంగ్రెస్ అగ్రనాయకత్వం వ్యాఖ్యానించింది. అంతేకాదు భారత్పై విధించే సుంకాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ గట్టిగా నిలబడితే ప్రధాని మోదీ ఏమీ మాట్లాడలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ అమెరికా పర్యటనను కాంగ్రెస్ ఎంపీగా ఉన్న శశి థరూర్ సమర్థించాడు. భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని మోదీ పర్యటన ఉపయోగపడుతుందని ఏకపక్షంగా ఆయన ఒక కామెంట్ చేశారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంటే సదరు పార్టీ ఎంపీ శశి థరూర్ అందుకు భిన్నమైన లైన్ తీసుకున్నారు. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. ఒకవైపు కేరళలో ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రశంసలు, మరోవైపు ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై అభినందనలు. ఇది చేసింది ఎవరో చిన్నా చితక నాయకుడు కాదు, సాక్షాత్తు 4 సార్లుగా లోక్సభకు ఎన్నికవుతున్న సీనియర్ నాయకుడు. దీంతో శశి థరూర్ విషయంలో ఎలా వ్యవహరించాలని కాంగ్రెస్ అగ్రనేతలు ఒక దశలో తలలు పట్టుకున్నారు. కాగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విధానాలను ఎండగట్టడానికి భారత్ అనేక విదేశాలకు బృందాలను పంపిన సంగతి తెలిసిందే. ఈ బృందాలలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను సభ్యులుగా నియమించింది ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం. దీనికి ముందుగా తమ పార్టీ ఎంపీల పేర్లు ఇవ్వాల్సిందిగా కూడా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర సర్కార్ కోరింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన జాబితాలో శశి థరూర్ పేరు లేదు. అయినప్పటికీ విదేశాలకు వెళ్లిన ఒక భారత బృందానికి శశి థరూర్ను ఏకంగా టీం లీడర్ను చేసింది కేంద్ర సర్కార్. అంటే శశి థరూర్ను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోనప్పటికీ తాము గౌరవిస్తామని పరోక్షంగా భారతీయ జనతా పార్టీ సంకేతాలు పంపింది. ఆ తర్వాత ఇలాంటివే మరికొన్ని సంఘటనలు జరిగాయి. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని బిల్లులను ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విభేదించింది. అయితే కాంగ్రెస్ పార్టీ లైన్ను ధిక్కరించి సదరు బిల్లులకు శశి థరూర్ మద్దతు ఇచ్చారు. మొత్తం మీద కాంగ్రెస్ హైకమాండ్ ఒక మాట చెబితే అందుకు భిన్నంగా వ్యవహరించడం శశి థరూర్కు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో శశి థరూర్ వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఢిల్లీకి చెందిన కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అయితే శశి థరూర్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ టికెట్పై లోక్సభకు ఎన్నికై బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం ఎంతవరకు సబబు అని సందీప్ దీక్షిత్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ప్రధాని మోదీ పాలన అంతగా నచ్చితే భారతీయ జనతా పార్టీలో చేరవచ్చు కదా అంటూ ఒక ఉచిత సలహా కూడా ఇచ్చారు సందీప్.
కాగా శశిథరూర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి బీజేపీలో చేరతారన్న ప్రచారం కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. శశిథరూర్ పార్టీలో చేరితే కేరళ బీజేపీ బలోపేతం అవుతుందన్న అభిప్రాయం కూడా పార్టీ పెద్దల్లో ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు అసెంబ్లీ ఎన్నికల్లోగా శశిథరూర్ను పార్టీలోకి తీసుకురావాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో శశిథరూర్ సమావేశమయ్యారు. అయితే సమావేశ వివరాలు వెల్లడి కాలేదు. ఏది ఏమైనా శశిథరూర్ కాంగ్రెస్లో కొనసాగుతారా లేక కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారా అనేది తేలాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.